చూడండి బొరుగులు మిక్చర్ మనం హోటల్ స్టైల్లోనే వాళ్ళు చేసిన బండ్ల వాళ్ళు చేసినట్టుగానే సింపుల్గా అండ్ టేస్టీగా ఉంటుంది. ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఇది ఎలా చేయాలో మరి చూసేద్దామా. ఈ బొరుగులు మిక్చర్ చేయబోతున్నా. ఈవినింగ్ స్పెషల్ చాలా బాగుంటుంది. మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు. అలాగే మన సబ్స్క్రైబర్ కూడా అడిగారు కాబట్టి ఈరోజు అయితే చేస్తున్నా. మట్టి కుండలో చేస్తున్నా. ఓకే, కుండ నీట్గా కడిగి పెట్టిందండి. ఫస్ట్ అప్పనాలు తీసుకుంటా. మంచిగా అప్పనాలు కలిపేయాలి. ఇలా క్రిస్పీగా ఉంటాయి కాబట్టి ఈజీగా నలిగిపోతాయండి. సౌండ్ చూడండి క్రిస్పీగా ఎలా వస్తుందో. నేను ఇంట్లోనే తయారు చేసుకున్నా అప్పనాలు కూడా. ఇదిగో వేడి ఆయిల్ కూడా ఫ్రెష్గా ఇప్పుడే తయారు చేశాను. తర్వాత మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్న బొరుగులు. మేము బొరుగులు అంటాము, మీరేమంటారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. మంచిగా క్లీన్ చేసుకోవడం అంటే ఒక్కోసారి మట్టి పిల్లలు కూడా వస్తాయి, అవి ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత టమాటా, ఆనియన్, ఆయిల్ అండి. నేను యూజ్ చేసింది కాబట్టి ఆయిల్ తీసుకున్నా. పచ్చి ఆయిల్ అయినా యాడ్ చేసుకోండి. కంపల్సరీగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఉంటుంది, నేను యాడ్ చేసా. కొంచెం మిక్చర్, 7 చిలికాయ పప్పులు అండి. నూనెలో ఫ్రై చేసి తీసి పెట్టుకున్నా. పచ్చి వేస్తే కొంచెం తెల్లేం కదా, అందుకని. తర్వాత కారం. ఎన్ని వేసినా కారం తక్కువైతే అసలు టేస్ట్ బాగుండదు. కారం కూడా వేసాను. కారం అనేది ఆప్షనల్ అండి, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, దానికి కొలతలు ఏం లేవు. సాల్ట్ బొరుగుల్లో ఒకటి గమనించండి, ఎక్కువ పట్టదు. ఒకవేళ దండిగా ఉన్నాయి కదా అని చెప్పి ఎక్కువ వేస్తారంటే సాల్ట్ ఎక్కువైపోతుంది. నేనైతే ఒక హాఫ్ చెంచా అంతా వేస్తున్నాను. ఇవన్నీ వేసి ఒకసారి మంచిగా కలబెట్టేసుకోవాలి. బొరుగులు అనేవి మంచిగా కలపాలండి. మంచిగా కలిస్తేనే కలర్ కూడా బాగుంటాయి. ఒకసారి చూస్తారా అట్లా. ఈవినింగ్ స్పెషల్ కాబట్టి బాగుంటాయి. మా ఇంట్లో కంపల్సరీగా, మా ఇంట్లో తమ్ముడు వచ్చాడంటే ఎక్కువ, మా తమ్ముడికి చాలా ఇష్టం. నేను చేస్తే తింటాడు బాగా ఇష్టంగా. ఇంకా మేమున్న కూడా సాయంకాలము అంగడి దగ్గరే కలిపేస్తా. సింపుల్ ప్రాసెస్ కాబట్టి అన్నీ దొరుకుతాయి మన దగ్గర. ఆయిల్ అక్కడ అన్నీ దొరుకుతాయి నాకు, షాప్ దగ్గరే, అక్కడే చేసేస్తా. మంచిగా అలసిపోయాయి, మొత్తం కలిపేస్తా. ఇప్పుడు ఫైనల్ వచ్చేసి నిమ్మకాయ. గింజలు తీసేయండి, తినేటప్పుడు నోట్లో పడ్డాయంటే ఇంకా తినాలనిపించదు. గింజలు క్లారిటీగా తీసేసి నిమ్మరసం, ఇంకా పొరపాటున గింజలు పడ్డాయంటే అసలు బాగుండదు. ఫైనలీ కొత్తిమీర, ఇంకా అదిరిపోయింది. ఓకేనా, సర్వ్ చేసుకుందాం. చూడండి ఓకే ఫ్రెండ్స్, మంచిగా కలిసిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. రెడీ అయిపోయింది. చూడండి, సింప్లీ సూపర్ అయినా బొరుగులు మిక్చర్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంట్లోనే ట్రై చేయండి. జస్ట్ 5-10 నిమిషాల్లో హాట్గా బొరుగులు మిక్చర్ అయితే రెడీ అయిపోతుంది. సింపుల్, చూడండి ఎంత బాగుందో. కావాలనుకుంటే కొంచెం ఓకే. ఇంతే ఫ్రెండ్స్, అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.